బీఆర్ఎస్ నాయకులు శుభబ్రత్ పటేల్ గారు మనతో పాటు ఉన్నారు. పటేల్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో రాజకీయ విశ్లేషకులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు నమస్తే. ముందుగా శుభబ్రత్ పటేల్ గారు, చాలా కీలకమైన అంశం, మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు. కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు దారితీస్తూ ఉంది. గౌరవ న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులకు సంబంధించిన ఆదేశాలు పాటించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనే అంశం. కోర్టులంటే లెక్కే లేదు అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. హైడ్రాకు సంబంధించిన వ్యవహారం ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, ఆదేశం కావచ్చు, దానికి తోడుగా ఇతర ధిక్కరణ కేసుల విషయంలో కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అధికారులంతా కూడా కోర్టు మెట్లెక్కుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కూడా న్యాయస్థానాలు మందలిస్తున్న సందర్భం, తప్పుపడుతున్న సందర్భం, ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. వాస్తవానికి ఈరోజు ప్రతి సందర్భంలో మనం ఈ ప్రభుత్వం వచ్చిన దాంట్ నుండి ప్రతిరోజు మేము హైకోర్టుకు పోయిన సందర్భంలో కూడా ఫస్ట్ అన్నీ కూడా మెన్షన్స్ ఉంటాయి, స్పెషల్ మెన్షన్స్. ఆ స్పెషల్ మెన్షన్స్లో మొత్తం కూడా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు మొత్తం కూడా మా ఇల్లులు, మా ఆస్తులు ఎక్కడనో, మా ప్రైవేట్ ఆస్తులను కూలగొడుతున్నారు అని చెప్పేసి హైకోర్టుకి వాళ్ళ వేదనలు, వాళ్ళ ఆవేదనలు వినిపించుకున్నటువంటి పరిస్థితి నేను చూసిన ప్రత్యక్షంగా. ఈరోజు ఏ విధంగా అయితే రాజు ఉంటే ఆ విధంగా పరిపాలన కొనసాగుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో కోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల పైన కూడా కామెంట్స్ చేసి తర్వాత నాలుక ఖర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ హైడ్రా విషయంలో ఎక్కడ మనం కనివిని చూడలేదు, ఎట్లా ఎప్పుడు గతంలో చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు. ఇన్నిగానం 63 కంటెంప్ట్ కేసులలో హైడ్రా కమిషనర్ గారిని చివరిగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, తక్షణమే మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఆ పదవి నుండి తొలగించండి అని సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపు ఈరోజు 14 రోజులు అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఆ రకంగా చర్యలు తీసుకోకుండా ఈరోజు ఇప్పుడు రాజ్యాంగం అనేది అల్టిమేట్గా అన్నిటికన్నా సుప్రీం. మన భారతదేశంలో రాజ్యాంగమే సుప్రీం. ఆ రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈరోజు కోర్టులపైన ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పరిపాలకులు ఏ రకంగా ఉంటే ఆ రకంగా పరిపాలన కొనసాగిస్తుంటుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి బాధ్యత ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు తీసుకుంటుంది. అట్లాంటి సందర్భంలో ఈరోజు ప్రజల యొక్క ప్రైవేట్ ఆస్తుల విషయంలో హైడ్రా అత్యుత్సాహంతో, హైడ్రా బ్లాక్మెయిలింగ్ కోసం హైడ్రాని వాడుకొని ప్రభుత్వం ఈరోజు ఆ ప్రైవేట్ ఆస్తుల జోలికి పోయి కోర్టు ఆదేశాలు ఇచ్చిన సాటర్డేలు, సండేలు, పండుగ దినాల్లో ఈ రకంగా కూల్చివేతలకు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కూల్చివేతలకు పాల్పడుతున్నది. కాబట్టి అదేవిధంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి సందర్భం మనం చూసినాం. ఈ సందర్భంలో ఈ కోర్టులు అంటే కోర్టులు ఈరోజు కోర్టులు చట్టం ప్రకారంగా నడుచుకుంటాయి. అధికారులు అయినా కానీ, ప్రభుత్వం ఏది చెప్పినా కానీ, అధికారులు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఎవరైనా కానీ చట్టానికి అతిథులుగా చట్టానికి అతిథులుగా ఈ హైడ్రా అనేది కూడా ఈరోజు చట్టానికి మొత్తం కూడా అతిథులుగా ఒక సామంత రాజ్యాన్ని నడిపిస్తున్నట్టు ప్రవర్తిస్తుంది అన్నది కోర్టు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది హైడ్రా మీద. అదేవిధంగా 9 తలల సర్పం ఈ హైడ్రా అని కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసినాం మనం. ఇక్కడ స్థానిక పోలీసులు మీరు స్థానిక పోలీసుల అండదండలతో చేస్తే మేము ఆర్మీని కూడా పిలిపించుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం వారం కిందనే చూసినాం. ఇట్లా అనేక సందర్భాల్లో హైడ్రాకు వ్యతిరేకంగా ఈ కోర్టులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పాటిస్తలేదు అనే దానికే మనం కోర్టులు అంటే లెక్కలేదు అనేది. అంటే కోర్టులు అనేది చాలా సీరియస్గా చూస్తుంటాం. ఎప్పుడైనా ఒక్క చిన్న కంటెంప్ట్ కేసు అయితే అధికారి ఇమీడియట్గా దాని మీద పరిష్కారం చూపించేటటువంటి పరిస్థితి ఉంటుండే, ప్రభుత్వం కావచ్చు స్పందిస్తుండే. ఇది హైకోర్టు ఇన్ని కేసులల్లా ఒక 5,000 కేసులు ఈరోజు హైకోర్టులో కంటెంప్ట్కి సంబంధించి పెండింగ్ ఉన్నాయంటే ఈరోజు ఏ రకంగా ఉంది? ఒక విధంగా ఒక సందర్భం చూస్తుంటేనేమో హైడ్రాకి సంబంధించి వద్దని చెప్తే కూల్చివేతలు. ఈరోజు ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని చెల్లించాలంటే మాత్రం చెల్లించకుండా అట్లా కంటెంప్ట్లు. ఇట్లా రకరకాల కంటెంప్ట్ కేసుల్లోని మనం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి, అధికారులు ఎదుర్కొంటున్నటువంటి చూసినాం. ఈ పరిస్థితులలో ప్రభుత్వం తప్పకుండా కోర్టులకు అతీతంగా, చట్టానికి అతీతంగా ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఓతు తీసుకొని ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు, ఇవన్నీ కూడా
వీళ్ళెవ్వరు కూడా చట్టాలకు అతిథులు కాదు, రాజ్యాంగానికి అతిథులు కాదు. అల్టిమేట్గా రాజ్యాంగం ఫైనల్. ఆ రాజ్యాంగాన్ని ప్రజల హక్కులను ఈరోజు పేద ప్రజల విషయంలోనేమో హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఉత్తర్వులున్నా కూల్చేస్తుంది. అదేవిధంగా మనం దుర్గం చెరువు విషయంలో చూసుకుందాం. దుర్గం చెరువు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు బఫర్ జోన్లనో ఎఫ్టీఎల్లోనో ఆయన ఇల్లు ఉందని చెప్తే ఆయనకు మాత్రం నోటీస్ ఇచ్చి ఆయన కోర్టుకు పోయే అవకాశం ఇచ్చి అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించకుండా ఆయనకు స్టే ఇచ్చేటటువంటి పరిస్థితి ఇదే హైడ్రా వాళ్ళు చేసినటువంటి మనం చూసినాం. అదేవిధంగా సల్కం చెరువు విషయంలో కూడా వేరే ప్రైవేట్ వాళ్ళు కోర్టుకు పోతే స్పష్టంగా శాటిలైట్ మ్యాప్లు అవన్నీ కూడా పెట్టిన పరిస్థితిలో చూసినప్పుడు అక్కడ మాత్రం సల్కం చెరువు మీద చర్యలు తీసుకోవడానికే హైడ్రా వెనుకడుగు వేస్తుంది కోర్టు చెప్పినప్పటికీ. అక్కడనేమో కోర్టును తప్పుదారి పట్టిస్తుందని చెప్పేసి హైడ్రాని కోర్టు తప్పు పట్టింది. అదేవిధంగా చాలామంది ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, విప్పుగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది కాంగ్రెస్ పెద్దలు అందరివి కూడా ఈరోజు హైడ్రా ఏవైతే హిమాయత్ నగర్ గండిపేట చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు వాళ్ళ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కదా, ఆ దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలే? నేను ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తున్నా. కరెక్ట్ మూసి ఏదైతే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే దాని పక్కకే ఆదిత్య హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మీరు వేరే దాని మీదేమో గతంలో ఎప్పుడో 40 సంవత్సరాల కింద పేదలు కట్టుకున్న దానికేమో మీరు మూసి పేరు మీద నోటీసులు ఇస్తున్నారు, మీరు రాత్రి కూల్చాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటివి పక్కకే కనిపిస్తుంది, పక్కకే నాలా పోతుంటుంది, దాని పక్కకే కడుతురు. అవిట్ల మీద చర్యలు లేవు. అంటే ఈరోజు పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే కదా కోర్టు చాలా సందర్భాల్లో చాలా సీరియస్ కామెంట్ చేసింది. జనరల్గా కోర్టు ఇట్లాంటి విషయంలో ప్రభుత్వ అధికారులని లేకపోతే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అంత సీరియస్గా చెప్పదు. కానీ స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఈడ ఒక దిక్కేమో పేదల ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూలగొడితే ప్రజలందరూ హర్షించారు. అరే పెద్దోళ్ళ దగ్గరికే పోతుంది, చెరువాడ కనిపిస్తుంది కాబట్టి హర్షించారు. కానీ ఎప్పుడైతే మూసీ పేరు మీద ఆ హైడ్రా పేరు మీద పేదలు ఏదో చిన్న గుడిసె వేసుకుంటే దాన్ని తీల్చేసారు. పేదలు చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అనకుండా రాత్రి వాళ్ళని నిరాశ్రయాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇట్లాంటి పరిస్థితులు రెండు వైఖరులు కనిపిస్తున్నాయి. ఒకటేమో పెద్దలకు ఒక న్యాయం, పేదల మీద మాత్రం బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది. దీని మీద రాహుల్ గాంధీ స్పందించాడండి. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో బుల్డోజ్ రాజర్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో మాట్లాడతారు రాహుల్ గాంధీ. ఇలా తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉండి హైడ్రా పేరు మీద ఈ అరాచకం చేస్తుంటే రాహుల్ గాంధీ స్పందించాడు, దీని మీద ట్వీట్ చేయడు, రాహుల్ గాంధీ కళ్ళు కనిపి. అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. తప్పకుండా కోర్టులు అల్టిమేట్గా ఒకవేళ ఫైనల్ డిసిషన్ తీసుకొని చేస్తే మాత్రం సీరియస్గా ఈ అధికారులందరూ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కలెక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నాడు, నేను కూల్చడానికి ఆదేశాలు ఇవ్వలేదు, కూల్చమని హైడ్రాకి చెప్పలేదని చెప్పేసి మేడ్చల్ కలెక్టర్ గారు చెప్తున్నారు. ఈయన కలెక్టర్ చెప్తున్నాడు, హైడ్రా వాళ్ళేమో మాకు వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు, అధికారులు చెప్పారు కాబట్టి మేము కూలగొట్టామని వీళ్ళు చెప్తారు. ఇట్లా భిన్న వైఖరులు కనిపిస్తున్నాయి. వీళ్ళ ఎవరి ఇంట్రెస్ట్ దాగున్నది? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సందర్భం నుండి కూడా ఆయన బ్లాక్మెయిలర్ రాజు, ఫస్ట్ నుండి కూడా ఆయన బ్లాక్మెయిలర్ గానే మనం తెలుసు. మనకు ఏ దాని మీద ఉన్న ఆర్టీఏలు వేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడం, బిల్డర్లను కావచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లను చేసిన చూసినాం. అదేవిధంగా ఈరోజు కూడా పరిపాలనకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన అదే రకంగా ఈ అధికారులను అడ్డుపెట్టుకొని పెద్ద వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, దాని ద్వారా కమిషన్లు తీసుకోవడమే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. రైట్ అది స్పష్టంగా కనిపిస్తుంది. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో వాస్తవానికి గౌరవ న్యాయస్థానాలకు సంబంధించిన ఆదేశాలను పాటించాల్సింది పోయి కోర్టు ధిక్కరణలకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. అనేక రకాలుగా కూడా అధికారులు కోర్టుల మెక్కెక్కే పరిస్థితి కూడా తలెత్తిందంటేనే పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అడుగడుగునా కూడా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. హైడ్రా వంటి సంస్థలను తీసుకొచ్చేసి పేదల ఇల్లు కూల్చడం ఎందుకు నిదర్శనంగా నిలుస్తోందనే అంశాన్ని కూడా శుభప్రద్ పటేల్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలను గౌరవించాల్సిన, పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది, వాస్తవానికి పాలకులపై ఉంటుంది. వాస్తవానికి గౌరవ న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు కావచ్చు, వాటిని కూడా ఆదేశాలను కావచ్చు పాటించడం లేదనే అంశం మనం చూస్తున్నాం తెలంగాణలో. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల అనేక రకాల కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది ఆందోళనకర స్థాయిలో అనే అంశం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే కోర్టులంటే లెక్కే లేదు అంటూ ఈ వార్త ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి, అనేక రకాల అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కోర్టు మెట్లెక్కుతా ఉన్నారు. ఇటీవలి కాలంలో
ప్రభుత్వం పాలకులు చెప్తున్న వాటికి కొంతమంది అడుగులకు మడుగులెత్తుతున్నారనే అంశం కూడా వివాదాస్పదంగా మారుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాలి? వాస్తవానికి అత్యంత కీలకమైన న్యాయస్థానాలకు సంబంధించిన తీర్పులు కావచ్చు, వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, నిర్లక్ష్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? గుడ్ మార్నింగ్ అందరికీ. అసలు ఎప్పుడైనా కొన్ని 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఏదన్నా ఒక నోటీస్ రావడాన్ని చాలా సమాజం అంతా విడ్డూరంగా చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్లు చాలా నిబ్బరంగా ఇట్లాంటి ఒత్తిళ్లన్నిటినీ తట్టుకొని నిలబడి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్ట పరిధిలో మాత్రమే పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల పని విధానము, తర్వాత దాని మీద వస్తున్నటువంటి సమాజంలో వస్తున్న రిఫ్లెక్షన్స్, వాళ్ళ మీద పొలిటికల్ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణలకు బదులుగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్టేట్మెంట్లు అంతా కూడా పొలిటిసైజ్ అయిపోయి తర్వాత అనేక సమాజంలో అశాంతికి కారణమైనటువంటి చర్యలుగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ప్రవర్తన కనబడడం, దానికి ప్రతిగా వీళ్ళంతా కోర్టులను ఆశ్రయించడం, కోర్టులలో కూడా మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని సూచించినప్పటికీ కూడా కోర్టులను కూడా పట్టించుకోకుండా ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు పర్సనల్గా ఎందుకండి ఈగోస్ కానీ తన మనోభావాలు కానీ అవసరం ఉండదు. వాళ్ళు ఓన్లీ చట్టం సంబంధించినటువంటి ఆ రాజ్యాంగం ఏం పద్ధతి, వాళ్ళ రూల్స్ ఏం చెప్తున్నాయో దానికి పోతే అయిపోతుంది. అంతకు దాటి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని ప్రవర్తిస్తున్నారు. ఇవాళ రంగనాథ్ గారి ప్రవర్తన చూస్తే ఆయనకు అభిమాన సంఘాలు కొన్నిటిని ఏర్పాటు చేయడము, వాటి ద్వారా ర్యాలీలు చేయించుకోవడము, తర్వాత వారు రోజు ఏదో ఒక మీడియాలో ఇంటర్వ్యూలు చెప్తూ ఇల్లు కట్టుకొని మున్సిపల్ పర్మిషన్లతో ఉన్న వాళ్ళందరూ నేరస్తుల కింద ఆయననే ప్రకటించడము, తనను తాను సేవ్ చేసుకోవడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తున్న పరిస్థితి. ఈ ఆఫీసర్ల మీద డైరెక్ట్ కోర్టు ప్రకటన చేస్తూ వీళ్ళని జైలుకు పంపండి అని చెప్పే అంత తీవ్రమైన పరిస్థితికి వెళ్ళింది. ఎందుకు జరిగింది, ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది కీలకం. ఇవన్నీ స్టేట్మెంట్స్, ఇవన్నీ అందరికీ తెలిసినాయి. ఇవన్నీ ఈ తెలిసిన విషయాలు పెద్ద మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అట్లా జరుగుతుంది, వీళ్ళు ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, గతంలో ఎన్నడీ లేని విధంగా ఇన్ని ఆరోపణలు ఆఫీసర్ల మీద ఎందుకు వస్తున్నాయంటే దీని వెనుకాల ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధినేత యొక్క ఇంటెన్షన్స్ వీళ్ళ మీద ఉన్నాయి. వీళ్ళు ఆ ప్రభావానికి లోనైన వాళ్ళు, వీళ్ళు లోను కాకుండా ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ మీద ఆరోపణలు వస్తలేవు. చూడండి, కొంతమంది మీదనే పదే పదే వస్తున్నాయి. కోర్టు ధిక్కరణలకు కూడా వీళ్ళు పాల్పడుతున్నారు. ఎందుకు అంటే ఆయన ఒత్తిడికి లోనైనటువంటి వాళ్ళందరూ, ముఖ్యంగా రెవెన్యూలో భూములకు సంబంధించి సంబంధం ఉన్న చోట, మైన్స్కి సంబంధం ఉన్న చోట, ఇండస్ట్రియల్కి సంబంధం ఉన్న చోట, ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్నటువంటి శాఖలు ముఖ్యంగా జరుగుతాయి. మున్సిపల్ పరిధిలో ఉన్న శాఖలకు సంబంధించి ఇక్కడ తీవ్రమైనటువంటి నేరాలు జరుగుతున్నాయనే ఆరోపణలు, కోర్టు కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఎందుకు ఇది జరుగుతుందంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధినేత ఆల్రెడీ ఒక నేర బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పర్సనాలిటీగా మనకి ఇదివరకే ఎస్టాబ్లిష్ అయ్యి సమాజంలో ఉన్నారు. కోర్టులో ఆయన మీద కేసు కూడా నడుస్తున్నది. అట్లాంటి ఒక ఆల్రెడీ కోర్టులో ఒక క్రిమినల్ కేసు ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత అంతకుముందు ఆయనంతా కూడా ఇట్లాంటి వ్యవహారం చేసినటువంటి ఒక చరిత్ర ఉన్నదని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి ఉండడం, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా జరగడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి పరిపాలనకి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను చైతన్యంగా ఉన్న సమాజము ఎక్కడైనా అడ్డుకున్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. లేని చోట ఇంకా ఎన్నో జరిగి ఉంటాయి. ఆధారాలు లేకుండా ఎవరు ముందుకు రారు కాబట్టి ఆధారాల కోసం వెతుకుతుంటుంటారు. టైం వచ్చినప్పుడు ఇంకా చాలా కేసులు కూడా రావడానికి అవకాశం ఉంటది. కనుక ఇక్కడ ఒక నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యవహారము ఒక పరిపాలనలో కొనసాగితే రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్టయితే సెలెక్టివ్గా కోర్టులను ఉపయోగించుకుంటున్నారు. అంటే వాళ్ళు కావాలనుకున్నప్పుడేమో కోర్టులను ఆశ్రయించి వాళ్ళకు అనుకూలమైనటువంటి దానికి వాదనలు వినిపిస్తుంటారు. వద్దనుకున్నప్పుడు వాళ్ళు కోర్టును ఆసరా తీసుకోరు. అంటే వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేయమని కోర్టు నోటీస్ ఇచ్చినా కానీ వీళ్ళు స్పందించరు, అఫిడవిట్ దాఖలు చేయరు.
కోర్టుకు సంబంధించిన వాదనలు వినిపించరు. అంటే ఇట్లా సెలెక్టివ్గా ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో సంక్షేమ పథకాల మీదకి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఒక గొప్ప పథకము, అనేక మంది పేదల జీవితాలను మార్చే పథకము, ఈ దేశంలో ఎవ్వరు ఎక్కడ పెట్టినటువంటి ఒక గొప్ప పథకానికి ఇలా కోర్టు స్టే ఇస్తే ఎంత ఆశయం అండి. మేము పాత పథకాలు ఏవి రద్దు చేయలేదని ఇంతకాలం చెప్పిన ప్రభుత్వము ఇవాళ వీటిని ఇండైరెక్ట్ గా కావాలని కోర్టు భుజం మీద తుపాకీ పెట్టి ఇవాళ కాల్చినట్టే కదా. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మేము ఈ పథకాలు అమలు చేస్తలేమని చెప్పడం కోసము. అట్లా అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు కేసు నడుస్తున్నది. మీరు అఫిడవిట్ దాఖలు చేయండి, మీ వాదనలు వినిపించమని 3 సార్లు కోర్టు ఇప్పటికి చెప్పినా కానీ ప్రభుత్వం తరఫున ఒక్క గవర్నమెంట్ ప్లీడర్ కూడా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి హాజరవుతలేరండి. అంటే ఈ సెలెక్టివ్గా వీళ్ళు కొన్ని కోర్టులకు సంబంధించిన విషయాలను ఆసరా చేసుకొని వాదనలు వినిపించి కొంత వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యవహార శైలి చేస్తూ, అంటే ఇది ఇట్లా ఒక ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు ఈ రకంగా వీళ్ళు అవకాశాలను తీసుకోకూడదు. అట్లా తీసుకున్నట్లయితే దాని యొక్క పరిణామాలు రానున్న రోజుల్లో చాలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఇంటెన్షన్ ఆఫ్ క్రైమ్ లేకపోతే, దీని వెనకాల ఒక మిస్టేక్స్ లేకపోతే, దీని వెనకాల తప్పులు జరిగి ఉండకపోతే, ఫేర్ గా కోర్టు చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకోవడంలో వీళ్ళకి తప్పేంటి, ఎందుకు వీళ్ళు దాన్ని ధిక్కరిస్తూ పోతున్నారు అనేది వాళ్ళ కీలకంగా అందరూ ఆలోచించాలంటే దీని వెనకాల ఏదో ఒక నిగూఢత, ఏదో ఒక రహస్యము, ఏదో ఒక తప్పు ఉన్నది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ధోరణి మానుకోకపోతే మాత్రము చాలా మంది ఆఫీసర్లు మాత్రము తప్పకుండా దీనిలో నేరస్తులుగా రేపు 5 ఏళ్ల తర్వాత నిలబడే ప్రమాదం ఉంది. చాలా కీలకమైన అంశం. అనేక మంది అధికారులకు తిప్పలు తప్పవని చెప్పేసి విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. అనేక సందర్భాల్లో కూడా కోర్టు ధిక్కరణ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకు, ముఖ్యమంత్రికి కావచ్చు, మంత్రులకు కావచ్చు, మొత్తం వ్యవస్థకంతా కూడా గౌరవ న్యాయస్థానాలపై వాటి ఇచ్చే ఆదేశాలపై పూర్తి స్థాయిలో వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని పాటించకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందనే అంశం ప్రధానంగా ఇక్కడ మనం చర్చ వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పటేల్ గారు చాలా కీలకమైన మరో అంశం కూడా కనిపిస్తోంది. కేసీఆర్ గారి హయాంలో అమలు చేసిన అనేక పథకాలకు పాతరేస్తుంది ప్రభుత్వం అనే అంశం ఇప్పటికీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో అడుగడుగునా చర్చకు వస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలు, దేశ చరిత్రలో అమలు చేయని పథకాలు కూడా తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో అమలయ్యాయి. వాటి అన్నింటినీ కూడా నీరుగారుస్తున్నారనే అంశం. తాజాగా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి 4 వారాలుగా ప్రభుత్వానికి హైకోర్టు చెప్తున్నా, న్యాయస్థానాలు చెప్తున్నా కూడా నిర్లక్ష్యం వహించిన సందర్భం, కళ్యాణ లక్ష్మి పథకంపై స్టే విధించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? గతంలో పేదల బతుకుల్లో వెలుగులు నింపిన పథకం ఇది. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎట్లా చూడాలి? వాస్తవానికి కళ్యాణ లక్ష్మికి తోడు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఢిల్లీ నుంచి వచ్చి మరి హామీలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు కళ్యాణ లక్ష్మి అనే పథకం తీసుకొని వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి పథకం కాదది. 2014 తర్వాత గెలిచిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశంలో 42 అంశాలు ముందే చెప్పిన అంశాలు ఉంటే 43 అంశంగా టేబుల్ ఐటంగా ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తీసుకొని వచ్చారు. ఆయన బ్రెయిన్ చైల్డ్గా, ఎందుకంటే ఆయన ఉద్యమంలో చూసినటువంటి పరిస్థితులను చూసి ఒక గిరిజన తాండాలో వాళ్ళ తండ్రి ఎంత కష్టపడ్డాడు వారి కూతురికి పెళ్లి చేయడానికి, ఆ ఇల్లు అంటుకపోతే కేసీఆర్ గారే ఆర్థిక సాయం చేసి చేపించినటువంటి పరిస్థితి చూసినాం మనం. అక్కడి నుండి కేసీఆర్ గారు ఈరోజు పెళ్లి అనేది ఎంత ఉన్నా కానీ నిరుపేదలకు చాలా భారమైనటువంటి పరిస్థితి. అట్లాంటి పథకాన్ని ఆ రోజు తీసుకొని వచ్చి సందర్భంలో మేము ఆ రోజు 2014 జూలై 16 తారీఖు అనుకో 15 క్యాబినెట్ అయిన తర్వాత తెల్లారి మేము ఉద్యమకారుల మీద కేసులు ఎత్తివేస్తే మేము ఆ సందర్భంలో కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞత తెలుపనికపోతే సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ పథకం ద్వారా చాలామంది పేదలు 18 ఏళ్ళు నిండక ముందే పెళ్లిళ్ళు చేస్తున్నారు పిల్లలకు. ఈ పథకం తెస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఒక 50,000 ఆ రోజు 51,000తో స్టార్ట్ చేశారు. 51,000 వస్తాయంటే తప్పకుండా 18 ఏళ్ళు నిండిన తర్వాతనే పెళ్లిళ్ళు చేస్తారు. ఈ పథకం ద్వారా మనం సర్వేలు చూసుకున్నప్పుడు కూడా చైల్డ్ మ్యారేజెస్ చాలా ఆగిపోయినాయి. తద్వారా ఏం జరుగుతుంది, చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఏమవుతుందంటే రేపు డెలివరీ టైంలలో కూడా తల్లికి ప్రమాదం, బిడ్డకు ప్రమాదం, ఇట్లాంటి
ఎంఎంఆర్లు కావచ్చు, IMR. మదర్ mortality. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, మదర్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, ఇవి రెండు కూడా తెలంగాణలో తగ్గినాయి దేశంలో. అవును. దీనికి కారణం ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకం. ఇట్లా సైంటిఫిక్గా కూడా ఈ పథకం ద్వారా చైల్డ్ మ్యారేజెస్ ఆగడం జరిగింది. అదేవిధంగా మరణాలు, తల్లివి శిశువు మరణాలు కూడా తగ్గినాయి. Yes. ఇవన్నీ కూడా ఈ వాదనలు ఎవరు వినిపించాలి? ఈ ప్రభుత్వం ఒకవైపేమో హైడ్రా విషయంలో వద్దంటే చేస్తుంది, ఇక్కడనేమో కళ్యాణ లక్ష్మి విషయంలో ప్రభుత్వం చెప్పింది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ లక్షిస్తే నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి డిసెంబర్ 7 తర్వాత మీరు ఆపండి, ఒక నెల రోజులు పెళ్ళిళ్ళు ఆపండి, పెళ్ళిళ్ళు డిసెంబర్ 7 తర్వాత చేసుకోండి, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పి పొంకనాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం విషయంలో ఈరోజు ఆ పథకం అనగానే కేసీఆర్ గారు గుర్తొస్తారు. ఈరోజు 13 లక్షల పెళ్లిళ్ళు కేసీఆర్ గారి కళ్యాణ లక్ష్మి ద్వారా 13 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి, లబ్ధిదారులు ఉన్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి పేరు వస్తుంది. కాబట్టి ఈ పథకాలను ఏ విధంగా మంగళం వాడాలి? ఈరోజు గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి జరిగినప్పుడు పెళ్ళైన 2-3 నెలల లోపలనే పథకం వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. ఈ రోజు మనం చూస్తున్నాం, పేపర్లలో చూస్తుంటే బిడ్డలు పుట్టిన సంవత్సరానికి వస్తున్నాయి పథకం. ఈ రోజు కూడా దాదాపు 1,50,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి కళ్యాణ లక్ష్మికి సంబంధించి. ఈరోజు ప్రతి సందర్భంలో అందరు కూడా అడుగుతున్నారు, కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే 1,00,000 ఇచ్చింది కేసీఆర్ గారు, నువ్వు ఇచ్చే తులం బంగారం ఏదుందని అడుగుతున్నారు. కాబట్టి ఆయనకి ఈ ద్వారా క్రెడిట్ వస్తలేదు. ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా ఏంది, వాళ్ళకి దోచిపెట్టడానికే ఢిల్లీకి మూటలు అప్పచేయడానికే పరిస్థితి సరిపోతున్నది రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి తులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదు, ఆ 1,00,000 ఇస్తే కేసీఆర్ గారికి క్రెడిట్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏపీయడంలో వెనుక కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉందని భావించాలి మనం. ఎందుకంటే ఈరోజు 2014లో పథకం స్టార్ట్ అయితే 12 సంవత్సరాల తర్వాత కేసు వేస్తారా ఎవరన్నా? ఈరోజు దానికి మూలం ఈ రేవంత్ రెడ్డి గారే ఈ కేసు లేపిస్తున్నాడు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఎవరన్నా వేరేళ్ళు వేసిరు అనుకోండి, ప్రభుత్వ వాదనలు వినిపించాలి కదా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి కదా, ప్రభుత్వం ఏ రకంగా స్టే వచ్చే విధంగా ప్రభుత్వమే సహకరిస్తుంది. కాబట్టి దీని దురుద్దేశాన్ని కూడా, ఈ ప్రభుత్వ దురుద్దేశాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి దురుద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పథకాలను మొత్తం కూడా కేసీఆర్ పథకాలని మంగళం వాడాలి, ప్రజల్లో పేరు వస్తుంది. రైతు బంధు విషయంలో మనం చూసినాం, రైతులంతా రివోల్ట్ అయితే మళ్ళా మొన్న 6 విడతల్లో 3 విడతలు ఎగ్గొట్టి 3 విడతలు వేసిండు. ఇట్లాంటి రైతు బంధుని ఆగం చేయాలని చూసిండు, ఈ కళ్యాణ లక్ష్మిని ఆగం చేయాలని చూసిండు, మనం రైతు బీమా పరిస్థితి చూసినాం. ఇట్లా చాలా పథకాలని మొత్తం గతంలో ఉన్నటువంటి కన్నా పెంచాలి ప్రభుత్వం. అంటే మంచి పథకాలను కొనసాగించాలి. ఆ రకంగా కాకుండా ఉన్న పథకానికి మంగళం వాడడం, ఉన్న పథకాన్ని ఎగవేయడం అనేది ఇది భావ్యం కాదు. ప్రభుత్వం వాదనలు డెఫినెట్గా వినిపించాలి. లేకపోతే తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి తరఫున ఇంప్లీడింగ్ పిటిషన్లు కూడా వేయొచ్చు. ఈ ప్రభుత్వం అనుకుంటున్నది ఇదేదో సంక్షేమం అనేది పేదలకు అందాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కు సంక్షేమం, ఏదో భిక్ష కాదు ఇది. కాబట్టి 100% ఈ విషయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది, ప్రజలు కూడా ఆలోచిస్తారు, లబ్ధిదారులు కూడా ఆలోచిస్తారు. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మనం చూసాం అనేక రకాల కొత్త గ్యారంటీలను అమలు చేస్తామని హామీలు ఇచ్చిన సందర్భం మనం చూసాం. కానీ 2.5 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే కొత్త హామీల అమలు, కొత్త గ్యారంటీలకు సంబంధించిన అమలు మాట పక్కన పెడితే దేవుడెరుగు, చివరికి ఉన్న పథకాలు కేసీఆర్ గారి హయాంలో అమలు చేసిన పథకాలు కూడా వాటి ఉసురు తీస్తున్నారనే అంశం ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతున్న సందర్భం. ఒక్కో పథకం నీరుగారిపోతుంది, ఒక్కో ప్రాజెక్టును పడవ పెడతా ఉన్నారు. చివరికి రైతాంగం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న సందర్భం. ఎట్లా చూడాలి? అన్నిటికంటే కీలకంగా మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఒక్కో దానికి పాతరేస్తున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? విజయ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ ఉన్నట్టుంది మీకు. విజయ్ గారు మీ ఆడియో రావట్లేదు, ఒకసారి మ్యూట్ ఉన్నట్టుంది చూసుకోండి. మ్యూట్ లేదండి, ఒకసారి చూడండి అక్కడే. ఇప్పుడు వస్తుంది మాట. ఇక్కడ ప్రభుత్వము ఆర్థిక పరిపుష్టిని చేయడంలో ఈ గవర్నమెంట్ పూర్తిగా రాష్ట్రంలో ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి తెలంగాణది, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఏమైతుందంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ట్యాక్సెస్, రెవెన్యూ అన్నీ కూడా తగ్గిపోయినాయి. ఈ క్రమంలో మేనేజ్మెంట్ లేనటువంటి ఈ పరిపాలకులు ఏం చేస్తున్నారు అంటే, వీలైన వరకు సంక్షేమ పథకాలను తగ్గించుకుంటూ పోదాము,
తర్వాత ఉన్న బడ్జెట్ను నిరంతరం కూడా వాళ్ళు ఏవో ఒక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కాంట్రాక్ట్ల ద్వారా బినామీల పేర్లో జేబుల్లోకి నింపేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే గవిటికే కేటాయింపులు ఉన్నాయి. నిన్న డైరెక్ట్ గా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి కామెంటే చూస్తే కొన్ని పథకాలకు వాళ్ళ ఒత్తిళ్లు చేసినటువంటి పాత కాంట్రాక్టు బిల్లులు వాటికి సంబంధించిన కొన్ని కేటాయింపులు మాత్రమే చేయగలుగుతున్నారు. రిమైనింగ్ ఇప్పుడు మనం అది చూస్తే ఒరిజినల్ బయటకు వస్తుంది. బయట ఎన్ని చెప్పినా మేము ఇన్ని కోట్లు కేటాయించినాము, మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం అంటే డైరెక్ట్ ఆ పార్టీలో నాకేదో లబ్ధి జరుగుతుందని ఆశపడి చేరినా అని చెప్తున్నటువంటి పోచారం గారు చెప్తున్నది ఏంటిది, నేను 100 కోట్లు ఉంటే 30 కోట్లు మాత్రమే ఇచ్చారు రిలీజ్ అని. ఆయన అంత ఒత్తిడి చేస్తే కూడా ఆయనకు 30 కోట్లే ఇచ్చారంటే పరిస్థితి ఏంది? తర్వాత మనకు అన్ని లెక్కలు ఏం చెప్తున్నాయి, ఆర్థికంగా మొత్తం రాష్ట్రంలో వ్యవస్థ పడిపోతున్నది, రెవెన్యూ లేదని చెప్తున్నారు. నిరంతరం ఈ రేట్లు ఎట్లా పెంచాలనే ప్లాన్లు చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రజల మీద ట్యాక్సుల పన్నుల ఒత్తిడి పెంచుతున్నారు. అయినా కానీ సరిపోకపోవడంతో తర్వాత కొద్దిగా ఉద్యోగులను మచ్చిక చేసుకోకపోతే ప్రమాదం అవుతుంది అనే దాంతో కొంత ఉద్యోగులకు కావాల్సినటువంటివి అన్నింటినీ విడుదల చేస్తూ రావడం జరుగుతుంది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. ఈ కారణాలతో కాకుండా మరి ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలి? రేపు ఎలక్షన్ ఇయర్ వస్తున్నది కాబట్టి ఈ సంక్షేమ పథకం ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి లాంటి దానిలో కొంతమంది లబ్ధిదారులే ఉంటారు, అమౌంట్ ఎక్కువ పోతుంది. కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన దాన్ని రద్దు చేస్తే ఏమవుతుంది, పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. దాంతో మేమైతే లేదు, కోర్టులో స్టే ఉంది అని చెప్పి దాన్ని తాత్సారం చేస్తూ ఆ పైసలు మిగిలించుకునేటువంటి ప్రయత్నము. ఇంత ఘోరం అంటే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోస్తే పంటలు వేసుకుంటారు, టైం లోపల నీళ్లు ఎత్తిపోస్తే రేపు వేస్తే వాటికి సబ్సిడీలు ఇవ్వాలి, ఎరువులు సప్లై చేయాలి, మళ్ళీ వడ్లు కొనాలి, ఇవన్నీ అని చెప్పి మీరు వేయకండి పంటలు అని చెప్పి తప్పించుకొని కరువును చూపించి 1 సంవత్సరం దాటవేస్తూ ఈ కరువు వచ్చిన దాన్ని ఇప్పుడు ఈ అసలు ప్రభుత్వం చేస్తున్న కుట్రను ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారు అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసము క్షుద్ర పూజల వల్లనే వర్షాలు పడతలేవనే ఒక టాపిక్ ను మాట్లాడేంత కిందికి దిగజారినటువంటి రాజకీయాలు మన తెలంగాణలో మనం చూస్తున్నాం. సో ఈ దారుణాలన్నీ కూడా అంటే కావాలనుకొని కొన్నిటిని ఏవైనా అవకాశాలు దొరికినప్పుడు వాటిని ఆసరా చేసుకొని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ప్రజలకు అందించాల్సిన దాన్ని ఎట్లా ఎగగొట్టాలని చూస్తున్నారు తప్ప ఎట్లా అన్నా చేసి ప్రజలకి మనం అందించాలనేటువంటి ప్రయత్నం చేయకపోవడంలో వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా, ఇలా ఉన్నప్పుడు వేటికి ప్రాధాన్యతలు ఇవ్వాలి? ఇట్లాంటి సంక్షేమాలు ఖచ్చితంగా అత్యవసరం ఉన్నటువంటి అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ నిరంతరం కూడా ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నది, ఈ ప్రభుత్వం చర్చిస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ఆ మూసీ ప్రాజెక్టు, తర్వాత అక్కడ రైతుల భూములు, ఆ రైతుల భూములను వాళ్ళని ఎట్లన్నా చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కోసం వాళ్ళని అందులోంచి వెళ్ళగొట్టకపోవడం, సీసీ కెమెరాలు ఎట్లా పెట్టాలి, తర్వాత పేద ప్రజలు ఇల్లు ఎట్లా కూల్చాలి, దానికి సంబంధించిన కోర్టులు కేసులు ఎట్లా ఎదుర్కోవాలి, ఈ అంశాలనే వాళ్ళు ప్రధానంగా చర్చ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ ప్రభుత్వ ప్రాధాన్యతలు మంచిగా లేవు, తర్వాత ప్రభుత్వ కేటాయింపులు సరిగా లేవు, అవసరాలకు అత్యవసరాలకు ఎట్లా కేటాయించాలి ముందుగా అనేటువంటిది లేదు. వాళ్ళు తర్వాత సెలెక్టివ్ గా కొన్ని కార్యక్రమాలు చేయడము, ఇలాంటి ధోరణులు అన్ని కూడా ఈ ప్రభుత్వంలో కనబడడం అనేది విడ్డూరంగా ఉన్నది. తర్వాత కుట్రపూరితంగా ఉంది, నేరపూరితంగా కనబడుతుంటది కొన్ని సందర్భాల్లో. అయితే ఈ విధానాలు ఒక రాజకీయ పార్టీని ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు విశాలంగా తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి విలువలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు పరిపాలన చేసినట్టయితే కొంత కాకపోతే ఇప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు ఉండదు సార్, కొంత ఉండదు. ప్రభుత్వం చెప్పాలి, బహిరంగంగానే చెప్పాలి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పాలి. కానీ కుట్రపూరితంగా వాటిని రద్దు చేసే ప్రయత్నాలకు అవకాశాలు కల్పించడము, 15 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు కొత్తగా కళ్యాణ లక్ష్మి మీద కేసు ఎందుకు పడుతుంది? తర్వాత చంద్రబాబు నాయుడు మొత్తం ప్రాజెక్టులకు ఇప్పుడు అనుమతులు రద్దు చేసుకోమని జిఆర్ఎంబిలో ఎట్లా కంప్లైంట్ చేస్తాడు, ఇన్రోల్ చేయనోడు ఇప్పుడు ఎందుకు అవకాశం దొరుకుతుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంకా గతంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆల్రెడీ కట్టుకొని మనం అనుభవిస్తున్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి ఆల్రెడీ అనుభవిస్తున్న ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయమని అడిగే ధైర్యము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడే ఎందుకు వచ్చింది? కళ్యాణ లక్ష్మి మీద కేసు వేసేటువంటి ధైర్యం ఆ వ్యక్తికి ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఆయనకు అంత వెసులుబాటు ఎవరిచ్చిర్రు? ఆయనకు కౌంటర్ ఎందుకు వేయలేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేసిందని స్టే ఇచ్చిండ్రా?
మరి ఇప్పుడున్న ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చట్ట వ్యతిరేకమని అంగీకరిస్తున్నట్టే కదా, స్టేను వేకేట్ చేయమని అడగకపోతే. సో ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి అంశాలు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళెత్తిపోయడం అంటే కూడా పోయకుండా ఉండడం వెనకాల కూడా ఏంటిదంటే కరెంటు బిల్లులు మిగిలించుకోవాలి. రైతులకు నీళ్లు వస్తే వాళ్ళు పంటలు వేస్తే వాటికి అన్నిటి ఖర్చులు మనం భరించాలి. మోటార్లు నడిస్తే అంతటా కొద్దిగా నీళ్ళు అందనప్పుడు పంటలు వేస్తే, కాబట్టి ఆ కరెంటు బిల్లులు ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చారు అప్పుడు పాత ప్రభుత్వం, ఇప్పుడు అమలు చేయాల్సి వస్తుంది. ఇట్లా ప్రజల దగ్గర పైసలు ఎట్లా మిగిలించుకోవాలని ప్రభుత్వం చూసిన తర్వాత ఇక ప్రభుత్వం ఎందుకండి? ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కష్టపడి డబ్బులు సంపాదించి ప్రజలకు అందించడం కోసం ఒక గవర్నెన్స్ చేయాలి. అంతేగాని ఒక్కొక్కటి ఎత్తి పారేద్దాము, ఒక్కొక్కటి తగ్గించి ఆ పైసలను ఎక్కడో కేటాయించి దానికి సభలు పెట్టి భారీ సభలు పెట్టి మేము ఇంత గొప్పగా చేస్తున్నాము, రైతు బంధుకు సభ పెట్టి ప్రకటించుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో మనం ఎప్పుడైనా చూసామా? సో ఇట్లా చాలా చిన్నగా ప్రవర్తించడం వల్ల సమాజంలో రోజు రోజుకు ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజారుతుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట దిగజారుతుంది. ఈ పరిస్థితులకు అనుగుణంగానే మన ఇవాళ పోచారం లాంటి వాళ్ళ ప్రెస్ మీట్లు, దానం నాగేంద్ర లాంటి వాళ్ళ ప్రెస్ మీట్లు, ఎవరైతే కాంగ్రెస్ బాగు చేస్తుంది మొత్తం రాష్ట్రాన్ని మొదలు భుజాలకు ఎత్తుకొని ద్రోహం చేసి టీఆర్ఎస్ కు పోతామని ప్రయత్నించిన వాళ్ళు వానోళ్లే ఇవాళ కాంగ్రెస్ ను వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాంటి వాళ్ళ ప్రెస్ మీట్లు అన్ని మనకు కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటిదంటే ఈ నిరంతరం బీఆర్ఎస్ నాయకత్వం మీద తిట్టిపోసుడు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమైన ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడే స్థితి ఎందుకు వచ్చిందంటే ఊరికైనా మాట్లాడరు, వాళ్ళ ప్రజాభిప్రాయం బయట కింద ఉన్నది చూస్తారు. సో ఆ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అంటే తప్పకుండా వాళ్ళు ఒకసారి పునః సమీక్షించుకోవాలి. ఇక్కడ 2 ఏళ్ళు సమయం ఉంది, తప్పులను సవరించుకోవాలి. తప్పేం లేదు కదా, ఈగోస్ పోవాల్సిన అవసరం లేదు కదా, చేసిన తప్పే చేయకూడదు కదా. సీనియర్ మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు లాంటి మేధావులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళొకసారి పునఃసమీక్షించుకొని అవసరమైతే ప్రతిపక్ష నాయకుల సలహాలు సూచనలు ప్రతిసారి వాళ్ళు అసెంబ్లీలో ఇస్తున్నారు, అవి కూడా తీసుకోవాలి. అవసరమైతే కొన్ని విషయాల్లో ఆల్ పార్టీ పిలుచుకోవాలి. డెమోక్రటిక్ గా మనం ప్రభుత్వాన్ని నడిపితే ఇంత బదనాం రాకుండా ఉంటది. చిన్న కరెక్షన్స్ ఉంటే పెద్దల నుంచి ఏమైనా సలహాలు వస్తే తీసుకోవాలి. ఇట్లా నడిపినట్టు అయితే ఏమవుతుందంటే అందరు అంగీకారం ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనుభవం లేదు కాబట్టి ఇట్లా చేయడం వల్ల ఆయనకు కూడా రేపు సమాజంలో మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మనకు తెలిసింది రాజ్యం, ఇప్పుడు వస్తామో రామో, ఇప్పుడు ఉన్న కాడికి నడిపిద్దాము, ఉన్న 1-2 years లో ఏం చేద్దామనే పద్ధతిలో చేసినట్టయితే ఏంటంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ అన్ని కూడా జరుగుతాయి, ఈ ప్రమాదాలన్నీ జరుగుతాయి, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. ఇది మొత్తం తెలంగాణలో ఒక అస్థిరత్వాన్ని, ఆ తర్వాత రాజకీయ అస్థిరము, తర్వాత సామాజికమైనటువంటి అస్థిరము, ఈ ఆందోళనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య కూడా నిరంతరము ప్రభుత్వం వెంటాడుతున్నది. ఈ అన్నిటిని ఎదుర్కోవడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంది. మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారి హయాంలో వాస్తవానికి మేనిఫెస్టోలో ఇవ్వని హామీ కాళేశ్వరం కళ్యాణ లక్ష్మి పథకం అనేది వాస్తవానికి టేబుల్ ఐటమ్గా క్యాబినెట్లో పెట్టి కళ్యాణ లక్ష్మి పథకాన్ని సమర్థంగా అమలు చేయడమే కాకుండా 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామలాగా ఆర్థికంగా చేయూతనందించిన సందర్భం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన సందర్భం మనం చూసాం. అలాంటి మానవీయ కోణంలో అమలు చేసిన పథకాలకు కూడా గండి కొట్టేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అంశాన్ని విజయ్ గారు ప్రస్తావిస్తున్న సందర్భం, అలాగే పటేల్ గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను మాత్రం ఎత్తేస్తోంది. అడుగడుగునా కూడా దీనిపై తెలంగాణ సమాజంలో కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతుందనే అంశాన్ని కూడా మనం చూస్తాం. మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో మాది టీ హబ్, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి హయాంలో ఏ హబ్ నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అనుమూల హబ్స్ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మండిపడ్డ అంశం. మొన్న అనుమూల సోదరులకు సంబంధించిన భూ వ్యవహారాలకు సంబంధించి కుంభకోణాలకు సంబంధించి కూడా కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డ అంశం మనం చూస్తా ఉన్నాం. మరోవైపు ఏక్తా మాల్కు సంబంధించి కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య పూర్తి స్థాయిలో హైదరాబాద్లో విలువైన భూములను కబలించే కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా ఏక్తా మాల్ వద్ద నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన అంశం. ఎట్లా చూడాలి భూముల చుట్టూ భూ కుంభకోణాల చుట్టూ జరుగుతున్న ఈ వ్యవహారాలన్నింటి కూడా? డెఫినెట్గా ఈరోజు ఈ ఒక రియల్ ఎస్టేట్ చేసి అంటే అది మంచి రియల్ ఎస్టేట్ కాదు. రియల్ ఎస్టేట్ అంటే బ్లాక్ మెయిలింగ్లు, అక్రమాలకు పాల్పడేటటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో మనం స్వయాన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం అనుభవిస్తున్నాం.
దీనికి ఈరోజు కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది ఏంటంటే, మొన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భంలో, ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణలో టీ హబ్ అని ఇన్నోవేషన్కి సెంటర్గా ఇన్నోవేషన్ హబ్ పెట్టి, తద్వారా మనం ఏ స్థాయికి పోయినామో మనం చూసినాం. మొన్న ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేసేటటువంటి స్కై రూట్కి ఎక్కడ బేస్ అంటే అది ఇన్నోవేషన్, మనం టీ హబ్లో దాని రూపు దాల్చిందని. అట్లాంటి పరిస్థితి మనం చూసినాం. దేశ ఖ్యాతిని పెంచే విధంగా టీ హబ్ తెస్తే ఈరోజు అనుముల రేవంత్ రెడ్డి బ్రదర్స్ హబ్ నడుస్తుంది, అనుముల హబ్ మొత్తం కూడా. అరే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులు, మాకు ఉద్యోగాలు కావాలి, మా వయోపరిమితి పెంచండి, మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించండి, నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే అక్కడ పట్టించుకోకుండా ఈ అనుముల బ్రదర్స్కి మాత్రం, అరే అసలు నీ టెసరాక్ అనే కంపెనీ ఎప్పుడు పుట్టింది, దాని క్యాపిటల్ ఎంత, 1 లక్ష క్యాపిటల్, దానికి ఉద్యోగాలు లేవు, ఏం లేదు, డిఫెన్స్ కంపెనీ అంట, అది ఏం చేస్తుందో తెలియదు. కానీ దానికి మాత్రం 5 ఎకరాలు 200 కోట్ల విలువకు సంబంధించినటువంటి భూమిని అప్పనంగా అప్పజెప్పేస్తారు. విషయం ఏంటంటే, వాస్తవంగా గతంలో చిన్న ఆరోపణలు వస్తే మంత్రులు తప్పుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏ రకంగా ప్రభుత్వంలో లబ్ధి పొందేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మిస్యూజ్ చేయడం కావచ్చా? నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పరిస్థితే కదా. రాజ్యాంగం మీద బంధుప్రీతి లేకుండా నేను వ్యవహరిస్తా అని ప్రమాణం చేసే ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నావు. కానీ నువ్వు వచ్చిన నాటి నుండి మొత్తం బంధువులకే, అనుముల బ్రదర్స్కి మొత్తం దోచిపెట్టడం కోసం తెలంగాణ మీద బడి దోచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా నువ్వు 200 కోట్ల విలువ చేసేటటువంటి భూమి అప్పనంగా అప్పచెప్తే తప్పకుండా దీని మీద విచారణ జరగాలి. బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టే ప్రయత్నం ప్రసక్తే లేదు. ఎందుకంటే తప్పకుండా ఈ రకంగా దానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి కంపెనీ, క్యాపిటల్ లేనటువంటి 1 లక్ష క్యాపిటల్తోని 200 కోట్ల ఏ రకంగా భూమి కాజేస్తారు? ఇట్లాంటి ఏదన్నా విద్యలు ఉంటే తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. నిజంగానే ఇన్నోవేటర్ ఆఫ్ ద సెంచరీగా ఇట్లాంటి కొత్త ఆలోచనలు, ఏ రకంగా భూములు దోచుకోవచ్చు, ఏ రకంగా రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడవచ్చు అనేది ఒక రకంగా ఇది చూసినాం. ఒక రకంగా ఏక్తా మాల్ అనేది అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా దేశంలో ఉండేటటువంటి విభిన్న సంస్కృతులు కావచ్చు, ఏవైతే వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసేటటువంటి వస్తువులని అమ్మడానికి, ప్రదర్శించడానికి మాల్ అనేది, దానికి ఒక 200 కోట్లు ఒక లోన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం చేస్తే, దాన్ని కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పచెప్పడం ఈ ప్రభుత్వం వంశీరామ్ కావచ్చు, అదేవిధంగా అపర్ణ కన్సార్టియం 2 కంపెనీలకు కలిపి నువ్వు దాన్ని మొత్తం కూడా అప్పచెప్పి 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ చేస్తూ, దాంట్లో ప్రభుత్వానికి వచ్చేది కేవలం 9 లక్షల చదరపు అడుగులే. మిగతా ఈ 18 లక్షల చదరపు అడుగులు మొత్తం ప్రైవేట్ వాళ్ళకు పోతుంది. అంటే ప్రైవేట్ వాళ్ళకు పోతుంది అంటే ప్రైవేట్ వాళ్ళకి కాదు, దాంట్లో సగము రేవంత్ రెడ్డి బ్రదర్స్కే ఉంటుంది 100%. ఇది బ్యాక్ ఎండ్లో జరిగేటటువంటి ఫిట్కోకో 100% ఉంటుంది. దీన్ని ఇమీడియట్గా ఈ టెండర్లను రద్దు చేయాలి. ఈ టెండర్లను రద్దు చేసి దీని మీద విచారణ జరపాలి. ఈరోజు మనం చూస్తే దేశంలో మనము రాహుల్ గాంధీ మోడీ కొట్లాడుతుంటాడు, బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతుంటది. కానీ తెలంగాణ విషయానికి వచ్చే వరకు మాత్రం వీళ్ళిద్దరు కలిసే పనిచేస్తారు. మనం ఇంతకుముందు కూడా కేటీఆర్ గారు అమృత్ టెండర్ సంబంధించినటువంటి విషయంలో 1137 కోట్లకు సంబంధించి ఎలాంటి అర్హత లేనటువంటి సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అప్పనంగా టెండర్లను కట్టబెట్టారు. అది అమృత్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం జరిగేటటువంటి పథకం. దాని విషయంలో అన్ని ఆధారాలతోని స్పష్టంగా కేటీఆర్ గారు ఈ కేంద్ర ఏజెన్సీలకు, కేంద్ర మంత్రికి మొత్తం కూడా చెప్పినప్పటికీ కేంద్రం పెడచవన ఎందుకు పెట్టింది? ఈరోజు అనేక విషయాల్లో మోడీ గారు తెలంగాణకు వచ్చి ఎన్నికల సందర్భంలో ట్యాక్స్ వసూలు చేస్తుండు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తుండని చాలా ఆరోపణలు చేసినటువంటి ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు. ఈరోజు మీరు ఈ ఏక్తా మాల్ మీ ఆధ్వర్యం జరుగుతున్నటువంటి పథకం కదా, మీరు ఈరోజు లోన్ ఇస్తామన్నటువంటి పథకం కదా, మీరు దీని మీద ఎందుకు స్పందించారు? ఈరోజు రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా. ఈరోజు చీమ చిట్టుకుమంటే చిన్న విషయం ఏదైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది వస్తే అప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి, సెల్ఫీ వీడియోలు పెట్టి మాట్లాడేటటువంటి బీజేపీ ఎంపీలు, 2 మంత్రులు, వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే ప్రజల పక్షాన తెలంగాణ ఆస్తుల రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అది ఇక్కడ కావచ్చు, హకీంపేటలో మీరు చేస్తున్నటువంటి అవకతవకలకు రైతులని
రైతుల భూములు గుంజుకొని కంపెనీల అంటే బినామీ కంపెనీలకు అప్పచెప్తున్నటువంటి కుట్ర మీరు ఏదైతే చేస్తున్నారో అన్ని విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. మీరు ఎన్ని అరాచకాలు చేసినా డెఫినెట్ గా ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, తప్పకుండా రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కోరుకుంటారు. కాబట్టి 100% ఇవన్నిటి మీద మీరు వంశీరామ్ కప్ప చెప్పినా అపర్ణ కప్ప చెప్పినా తిరిగి తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వాళ్ళ నుండి తీసుకునే ప్రయత్నం చేస్తుంది, దాని మీద విచారణ జరిపిస్తుంది, 100% దోషులను శిక్షిస్తుంది. అదే విధంగా ఏదైతే వీళ్ళు ఫార్మాసిటీలో 4th సిటీ చేసిరో దాని మీద కూడా 100% కేటీఆర్ గారు చాలా సందర్భంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిండు, దాన్ని 100% రద్దు చేస్తారని చెప్పేసి ఆ విధంగా కూడా మీరు ఆలోచించుకోవాలి అని చెప్పేసి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు ఇట్లాంటి వీళ్ళ లాబీల వాడి మోసపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. ఎస్, చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో కేవలం ₹1,00,000 కూడా మూలధనం లేని కంపెనీకి, ముఖ్యమంత్రి సోదరుని కంపెనీకి ఏకంగా 200 కోట్లకు పైగా విలువైన భూములను ఎట్లా కట్టబెడతారని చెప్పేసి శుభప్రత్ పటేల్ గారు కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. దీనిపై తప్పకుండా బీఆర్ఎస్ పోరాటం ఉధృతం చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య కొనసాగుతున్న ఏక్తామాల్ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పోరాటం ఆందోళన పథం రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కొనసాగుతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, మనం చూసాం నిన్న ఎమ్మెల్సీ కోదండరామ్ గారిని నిరుద్యోగులు సూటిగా నిలదీసిన అంశం. తమకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చివరికి 2.5 ఏళ్ల తర్వాత కేవలం మొండి చేయి మాత్రమే మిగిలిందని. మరోవైపు ప్రభుత్వ భూములను ₹1,00,000 కూడా మూలధనం లేని కంపెనీకి, ముఖ్యమంత్రి సోదరుల కంపెనీకి కట్టబెడతా ఉన్నారు. ఇన్నోవేటర్ అని చెప్పి చెప్పుకుంటున్న సందర్భం. వాస్తవానికి గతంలో పరిస్థితి టీహబ్ చూసాం, టీహబ్లో కొత్త ఇన్నోవేషన్స్ చూసాం. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూడాలి? ఓవైపు కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య ఏక్తామాల్ పేరిట జరుగుతున్న దోపిడీ కూడా కనిపిస్తుంది. ఓవైపు భూములను కబలిస్తూ ఉన్నారు, కంపెనీలు తెస్తామని చెప్తున్నారు, కానీ ఉపాధి అవకాశాలు మాత్రం దక్కట్లేదనే అంశాలు ఓవరాల్గా ఎట్లా చూడాలి మనం? ఇప్పుడు ఏ హబ్ పెట్టేశారు, ఏ హబ్లో ఉపాధి దొరుకుతుంది కొంతమందికి. అది ఇప్పుడు నడుస్తున్నది ఏ హబ్లో జరుగుతున్న ఉపాధి వాళ్ళకు సంబంధించిన అనుయాయులకు దక్కడం కోసం మాత్రమే చాలా తీవ్రంగా కొన్ని చట్టపరిధులు దాటి అసలు ఇది రేపు ఎవరన్నా చూస్తే ఎట్లా ఉంటుందని కనీసం అనుకోరండి. ప్రభుత్వంలో ఉన్నారు, అంత పెద్ద రాజకీయాలు చేస్తారు. ₹1,00,000 కంపెనీ పెట్టి 200 కోట్ల భూమి ఇస్తే ఇది మరీ చూడడానికి కూడా విడ్డూరంగా ఉంటుందని అనుకోవాలి కదా. ఇంకోటి ఎక్కడన్నా అది దొరకబట్టి చెప్తే సంబంధిత మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఒక్కసారి ఆ శాఖలో ఉన్న అధికారులనన్నా అడిగి చెప్పాలి. శ్రీధర్ బాబు గారు సడన్గా అడిగేసరికి అసలు మేము అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము భూమి కేటాయించలేదని చెప్పిండ్రు. తర్వాత ఇంకొక ఆయన ఎంపీ గారు వచ్చి కేటాయిస్తే తప్పింది, వాళ్ళు బతకద్దా అంటున్నారు. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు అయితే బతకాలి, అవతల కుటుంబ సభ్యులు ప్రజలు ఎన్నుకుంటేమో అది కుటుంబ పాలన అయింది, మొత్తం ఘోరమైనటువంటి వ్యవహారం అయిందన్నది. ఈ కేటీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక్క కేసు ఎందుకు పెడతలేదు ఈ ప్రభుత్వం? వాళ్ళు బాగా తప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని ప్రచారం చేసిర్రు. వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ ఆర్థిక నేరాల మీద విచారణలు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకు చేస్తలేరు? ఇంకా 1.5 year ఉన్నట్టు కదా వాళ్ళకు. అంటే వాళ్ళ మీద అట్లా నిరంతరము ఒక బురద జల్లి ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటే కూడా ఆయన ఏదో నామినేటెడ్గా వాళ్ళ అధికారంలోకి వచ్చినట్టు ప్రచారం చేసి ఇవాళ మొత్తము ప్రభుత్వ భూములన్నిటిని కూడా కుటుంబ సభ్యులకు కట్టబెట్టడాన్ని ఇప్పుడు ఆ కుటుంబ పాలన తప్పు అని చెప్పిన వాళ్ళు ఎందుకు చేయరు? ఇప్పుడు నేను తెలంగాణ కోణంలోంచి చూస్తా. ఆంధ్రప్రదేశ్లో వియ్యంపులు, అల్లుళ్ళు, కోడళ్ళు ఎవరు పడితే వాళ్ళు అక్కడ కుటుంబంలో ఉంటే అక్కడ ఒవ్వడు కూడా కుటుంబ పాలన జోలెత్తాడు. తెలంగాణకు వచ్చే వరకు రాకరాకు ఒక నాయకత్వం వచ్చి దానిలోంచి వాళ్ళు ఉద్యమంలో ఉండి ప్రజలతోటి మెప్పు పొంది ఎన్నికైతే అది 5 సార్లు 4 సార్లు రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీలలో ఎన్నికైతే అది కుటుంబ పాలన అని బనాయించిరి. సరే, సంతోషము. వాళ్ళు నిజంగానే ఆ ప్రభుత్వాన్ని దోచుకొని వాడుకుంటే వాళ్ళని పెట్టండి, అరెస్ట్ చేయండి. అది చేయకపోగా ఇవాళ జరుగుతున్న పరిణామం ఏంది? కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు రాలేదు ఇట్లాంటి అపవాదులు? ఎందుకు రాలేదు? 50 లక్షల రూపాయలు ప్రపంచ ప్రఖ్యాతి పొందేటువంటి ఈ కార్ రేస్ కోసం పెడితేనేమో మీరు కేసు పెడతారు. ఈ క్విట్ పురోకో ఏంటిది? ఇది దీని మీద ప్రశ్నిస్తేనేమో మేము బతకద్దా, మేము చేయొద్దా అంటే ప్రభుత్వ భూముల మీద, గవర్నమెంట్ భూముల మీద మేము బతకద్దని ప్రశ్నించడం ఎక్కడదండి? ఎదురుగా అన్యాయం కదా ఇది ఒకటి. తర్వాత మాల్కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ప్రధానమంత్రి గారితో పేరుతో నడుస్తుంది. ఏక్తా మాల్కు సంబంధించి కూడా పూర్తిగా అవకతవకలతోటి నిన్న
బీఆర్ఎస్ పార్టీ అక్కడ ధర్నా చేసి అనేక రకాల రుజువులు చేపెట్టింది. రేపు పొద్దుగాల పోతే సిబిఐకి కంప్లీట్ ఇస్తే అది కేసు అవుతుంది, రైట్ ఇష్యూ అవుతుంది. ఇట్లా ప్రభుత్వ భూములు నేను ఇందాకే చెప్పినట్టుగా రైట్ భూములు, రెవెన్యూ, మున్సిపల్ తదితర అంశాల మీద మాత్రమే చర్చ సారిగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, నిరుద్యోగులు ఇక వెళ్ళేరు. ఓకే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళకి ఇప్పుడు అనేక ధర్నాలు, లాఠీ చార్జులు, గొడవలు, రైట్ మన రోడ్ల మీదకి వచ్చి ముట్టడిలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అస్సలే స్పందించకపోతే Right. ఒక కనీసము ఒక స్టేట్మెంట్ ఒకటి అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం అయినట్టు మేము జాబ్ క్యాలెండర్ అనే ఒక పదాన్ని పట్టుకొచ్చి రైట్ రైట్ విజయ్ గారు. ఇట్లా చెప్పినటువంటి వాళ్ళు కనీసం మాట్లాడకపోవడంతో నిన్న కోదండరాం గారిని వాళ్ళు ప్రశ్నించినారు. ఓకే 60-70 సంవత్సరాల మీకు జాబ్ వచ్చింది, మా పరిస్థితి ఏంటి సార్, ఏజ్ పెంచితే ఏమైతుందని వాళ్ళు ప్రశ్నించినారు. ఓకే ఇక అనేక ప్రశ్నలు ఖచ్చితంగా ఆనాడు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసినారో వాళ్ళను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎస్ ఎస్ ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా విజయ్ గారు అలాగే పటేల్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. అనుయాయులకు, అన్నదమ్ములకు దోచి పెడుతున్నారు తప్ప నిరుద్యోగులకు మాత్రం ఇక్కడ ఇలాంటి అవకాశాలు లేని పరిస్థితి. అందుకోసమే క్షేత్రస్థాయిలో కూడా అడుగడుగునా కాంగ్రెస్ నేతలను నిలదీస్తా ఉన్నారు. నిన్న ఎమ్మెల్సీ కోదండరాం గారిని కూడా నిరుద్యోగులు నిలదీసిన సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అడుగడుగునా ప్రతి వర్గంలో కూడా అసంతృప్తి పెరిగిపోతుందనడానికి మొత్తం పరిణామాలన్నీ కూడా ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశం ప్రధానంగా మనకు ఈ చర్చలో కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పటేల్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.